అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 27వ తారీఖు డిసెంబర్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం శుక్రవారం. ఈరోజు తిథి ద్వాదశి రాత్రి 1:16 వరకు. తదుపరి త్రయోదశి. ఈరోజు నక్షత్రం విశాఖ రాత్రి 7:59 వరకు. తదుపరి అనురాధ. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేష రాశి. నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. విలువైన వస్త్ర లాభాలు పొందుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. తదుపరి మిథున రాశి. సన్నిహితులతో విభేదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు తప్పవు. తదుపరి కర్కాటక రాశి. బంధుమిత్రులతో సఖ్యత కలుగుతుంది. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం పొందుతారు. తదుపరి సింహరాశి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాల వలన మార్గ అవరోధాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. తదుపరి కన్యరాశి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. తదుపరి తులారాశి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపార ఉద్యోగాలలో ఇబ్బందులు తప్పవు. తదుపరి వృశ్చిక రాశి. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. తదుపరి ధనుసు రాశి. దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సంఘంలో పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కీలక విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. తదుపరి మకర రాశి. చేపట్టిన వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. తదుపరి కుంభరాశి. మిత్రులతో మాట పట్టింపులు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. నూతన రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. చేపట్టిన పనులు మందగిస్తాయి. వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో అధికారుల నుండి సమస్యలు తప్పవు. తదుపరి మీనరాశి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగ ప్రయత్నాలు సజావుగా సాగుతాయి. వ్యాపారాలలో ఆశించిన రీతిలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.